హలో అమ్మా, వస్తున్నా, స్టార్ట్ అవుతున్నా. అరే మామ, ఇది ఎంత అయినా కిక్కాకట్లేదు. ప్యాకెట్ తెచ్చాను, వేద్దామా? అరే వద్దురా. అరే ఏం కాదురా మామ, ఎక్కువైపోతుందిరా. తీసుకొచ్చానండు. అరే వద్దురా. అరే ఆగరా. అరే వద్దురా. అరే ఇప్పటికే ఎక్కువైపోయిందిరా. ఒక్కసారికేరా, వద్దురా. ఏం కాదు. వద్దు. ఉండవా అరే ఒకసారి పెట్టరా. ఎవడో వస్తున్నాడు రా. రే, ఎవర్రా మీరు? ఏం చేస్తున్నారా మీరు ఇక్కడ? జేబులో పెట్టావుగా, తీరా. అది చూసా, ఏదో పెట్టావుగా, తీరా. లేదన్నా, అది ఏం కాదు, లేదు. తీవాయ్. ఏం లేదు. ఏంట్రా ఇది? నాది కాదన్నది. ఇట్రా. భయపడికి ఎందుకు భయపడుతున్నావు? నువ్వు కూడా ఇటారా. నీ వయసు ఎంతరా? 20 అన్న. నీది 20 అన్న. 20. 20 ఏళ్ళకి మీకు డ్రగ్స్ అవసరమారా? ఏమనుకుంటున్నారా డ్రగ్స్ అంటే? భయపడి మాకండి, ఇక్కడ రండి, దగ్గర రండి, మీకు ఒక కథ చెప్తాను. అనగనగా ఒక ఊరు, ఆ ఊర్లో ఒక ఇల్లు, ఆ ఇంట్లో 4 మనుషులు. అమ్మ, నాన్న, నేను, తమ్ముడు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇంకా నేను తమ్ముడు అయితే బ్రదర్స్ లాగా కాదు, ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు. నేనేదో అలా అలా పాస్ అయ్యి జాబ్ చేస్తున్నా, కానీ మా తమ్ముడు చాలా మంచి స్టూడెంట్, బాగా చదివేవాడు. కానీ కాలేజ్లో కొంతమంది ఫ్రెండ్స్ వల్ల మా తమ్ముడు డ్రగ్స్కి బాగా అలవాటయ్యాడు. మా బ్యాడ్ లక్ ఏంటంటే, ఆ విషయం మాకు తెలిసేలోపే ఒకరోజు మా వాడు తీసుకున్న డ్రగ్స్ హెవీ డోస్ అయ్యింది. అంతే, అదే వాడి చివరి రోజు, మా ఇంట్లో ఆనందంగా ఉన్న ఆఖరి రోజు. విన్నారు కదా, మీరు నా తమ్ముడు లాంటి వాళ్ళే. ఫ్రెండ్స్ చెప్పారనో, కొలీగ్స్ చెప్పారనో, పక్కింటోడు చెప్పాడనో డ్రగ్స్ అలవాటు చేసుకుని మీ లైఫ్ని పాడు చేసుకుని ఫ్యామిలీని బాధ పెట్టకండి. లైఫ్లో వచ్చే ప్రతి మూమెంట్ని మనసుతో తీసుకోవాలి, కానీ మత్తుతో కాదు. అది హ్యాపీ అయినా, సాడ్ అయినా.